నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని చూస్తే కనుక, జగన్ చేసిన భూగాయాలు, జగనన్న భూరక్ష కాదు రైతులపై కక్ష, తప్పుల తడకగా సాగిన భూముల రీసర్వే, 100 ఏళ్ల తర్వాత సర్వే అంటూ వివాదాల ఉచ్చు, విస్తీర్ణం, హద్దులు, సర్వే నెంబర్లు తలకిందులు, అడ్డగోలుగా రికార్డుల తయారీ, సరిదిద్దుకోవడానికి రైతుల పాట్లు, బాధితులను వేధిస్తున్న కొందరు సిబ్బంది, రికార్డులు సరిచేయడానికి కాసుల డిమాండ్, పరిష్కారం చూపని అప్పీళ్ల వ్యవస్థ, దిద్దుబాటు చర్యలకు వెల్లువల వినతులు. సో ఏదైతే గత ప్రభుత్వం భూ సర్వే చేసిందో దాని గురించి ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో అయితే కనుక వార్తా కథనం ఇచ్చారు. జగన్ చేసింది భూ రక్ష కాదు రైతులపై కక్ష అని చెప్పేసి ఇచ్చారు. ప్రధానంగా 100 ఏళ్ల తర్వాత రీసర్వే చేస్తున్నామని గొప్పగా చెప్పారు. వివాదాలన్నీ మటుమాయమని ఊరించారు. జగనన్న భూరక్ష అంటూ హడావిడి చేసి చివరికి అది భూరక్ష కాదు రైతులపై కక్ష అని తేలింది. హేతుబద్ధత, శాస్త్రీయత లేకుండా చేసిన భూముల సర్వేతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రైతుల భూముల సరిహద్దులు, సర్వే నెంబర్లు తలకిందులయ్యాయి. వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని జగన్ సర్కార్ గొప్పలు చెప్పినా ఆచరణలో ఫలితం ఇవ్వలేదు. తను దిగిపోయే నాటికి రీసర్వే పూర్తి కావాలని నాడు జగన్ ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఫిర్యాదులు పెండింగ్ లో ఉండకూడదని ఆంక్షలు పెట్టారు. అయితే ఆయనది హడావిడిగానే మిగిలిపోయింది. సో ఏదైతే కనుక 100 ఏళ్ల తర్వాత రీసర్వే చేస్తున్నామనేసి గొప్పగా చెప్పాడో జగన్, గత ప్రభుత్వంలో జగన్ ఏదైతే చెప్పాడో 100 ఏళ్ల తర్వాత భూ సర్వే చేస్తున్నాము, సో పకడ్బందీగా ఎవరి భూమి వాళ్ళకి సర్వే నెంబర్లు కానీ ఏదైనా సరే ఉండాలి అని చెప్పేసి చేపట్టారు. అది ముఖ్యంగా ఒక హేతుబద్ధత, శాస్త్రీయత లేకుండా జరిగిన సర్వే. దానివల్ల అంటే ఏంటంటే త్వరితగతిన అయిపోవాలి అని చెప్పేసి భూ సర్వే అవ్వచ్చు, త్వరితగతిన అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అయితే జరిగింది. అలాగే ఫిర్యాదులు ఏవి కూడా పెండింగ్ లో ఉండకూడదని ఆంక్షలు పెట్టాడు. సో అంత ఫాస్ట్ గా అయిపోవాలని చెప్పాడు. అలాగే ఆయనది కూడా హడావిడిగానే ముగిసిపోయింది. అంటే ఎన్నికల్లో ఓడిపోయారు కదా, సో ఆ నేపథ్యంలో ఇది రాశారండి. అంటే ఆయనది కూడా హడావిడిగానే ముగిసిపోయింది అన్నది, సో ఆయనది కూడా హడావిడిగానే మిగిలిపోయింది అన్నది ఆ నేపథ్యంలో రాసినది. సో ఏదైతే కనుక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వం 100 ఏళ్ల తర్వాత చేపడుతున్నాము భూ సర్వే అని చెప్పేసి చెప్పారు, అది ప్రాపర్గా జరగలేదు. దానివల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళు అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి మండల స్థాయిలో కూడా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బట్ అది కూడా ఆచరణలో ఫలితం ఇవ్వలేదు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్తా కథనంలో అయితే కనుక చెప్పారు. ఏది ఏమైనా జగన్ తీసుకొచ్చిన భూరక్ష అయితే కనుక తను తీసుకొచ్చిన భూరక్ష అది రైతుల పాలిట కక్షగా మిగిలిపోయింది. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడ్డారే కానీ, అంటే వాళ్ళ సర్వే నెంబర్స్ అవ్వచ్చు, అలాగే హద్దులు అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించి భూమి ఎంతవరకు ఉందో ఆ విస్తీర్ణం విషయంలో అయితే అవ్వచ్చు, వాళ్ళు అంటే అవి తలకిందులుగా కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో తలకిందులు అయ్యాయి. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైతే అప్పీల్ చేసుకోవడానికి మండలంలో ఏర్పాటు చేస్తామన్నారో అది కూడా అవ్వలేదు, సరిగా అవ్వలేదు. సో అంతా హడావిడిగానే జరిగిపోయింది. అంటే ఏది పెండింగ్ లో ఉండకూడదు, పూర్తి అవ్వాలి అని చెప్పేసి ఒత్తిడి అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అంత హడావిడిగా చేసేయాలని చెప్పేసి ఆంక్షలు పెట్టడంతో హడావిడిగా చేసేశారు. కానీ అసలైన ఏంటంటే కనుక అసలైన వాస్తవాలు ఏంటంటే ఈ భూరక్ష పేరుతో జగనన్న భూరక్ష పేరుతో చేసిన సర్వే అయితే మాత్రం ఫలితాన్ని ఇవ్వకపోగా రైతుల్లో అయితే కనుక ఆందోళన మిగిల్చింది. సో విస్తీర్ణం అవ్వచ్చు, ఇంకా సర్వే నెంబర్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళల్లో ఆందోళన మిగిల్చింది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన న్యూస్, ప్రజలపై ఇక భారం మోపలేం, ఇప్పటికే వారి జీవితాన్ని దుర్భరం చేసిన వైసీపీ కొత్త విధానాల్లో ఆదాయం పెంచుకోవాల్సిందే సీఎం. ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలి, రాష్ట్రంలో పన్ను ఎగవేతలు ఉండడానికి వీల్లేదు, అలాగని వ్యాపారులపై వేధింపులకు పాల్పడొద్దు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. P4 విధానంలో ఏపీలో పేదరిక నిర్మూలన, ఉగాది నుంచి ప్రారంభం, సర్వేకు ప్రత్యేక పోర్టల్. ఓకే, ఏదైతే కనుక అంటే ప్రజలపైన ఇక భారాన్ని మోపలేము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. గత వైసీపీ పాలనలో ప్రజలపైన భారం, అంటే వాళ్ళు గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల జీవితాన్ని దుర్భరం చేసింది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. సో పన్నులు ఎవరైతే పన్నులు ఎగవేస్తారో వాళ్ళకి అంటే పన్నులు ఎగవేత లేకోకుండా చూసుకోండి, అలాగని వ్యాపారుల పైన అయితే కనుక వేధింపులకు పాల్పడొద్దు అని కూడా చెప్పారు. ఆదాయాన్ని పెంచడానికి శాఖల పనితీరు మెరుగుపడాలి అని చెప్పేసి ప్రధానంగా
ప్రధానంగా ఇక్కడ సమీక్ష సమావేశంలో ఇక్కడ ఫోటో చూసుకుంటే కనుక ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల ఉన్నతాధికారులు. ఈ ఆదాయార్జన శాఖల సమీక్షలో చంద్రబాబు నాయుడు ఈ కీలక వ్యాఖ్యలు అయితే కనుక చేశారు. సో ఇంకొకటి చెప్పారు, ఫీ4 విధానం ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి. సో ఉగాది నుంచి ప్రారంభిస్తారు, సర్వేకు ప్రత్యేక పోర్టల్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఏదైతే కనుక ప్రజల కోసం మేము కేటాయిస్తున్నాము, అంటే ప్రజల కోసం కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాము అని చెప్తున్నారు. ప్రతి దానికి కూడా 2-3 నెలల టైం తీసుకోవడము, కాలయాపన చేయడము. అప్పుడు ఏదో ఒకటి మళ్ళీ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఇదైంది, ఇది అడ్డుంది అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడము. ఇది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా తరచుగా. ఎందుకంటే డిఎస్సి అన్నారు అప్పుడు, తర్వాత ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అయిన తర్వాత మిగతా పనులు చేస్తాము. ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి లింక్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఎలా నమ్మకం కుదురుతుంది గవర్నమెంట్ మీద? సో కాలయాపన చేస్తున్నారు మాటలతో, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు, చెప్తున్నారు ఇది చేయాలి అది చేయాలి, సో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆదాయాన్ని సృష్టించే క్రమంలో భాగంగా వేటిపైన ఫోకస్ చేయాలి, వాటిపైన ఫోకస్ చేసి ఆదాయాన్ని తీసుకొస్తే కనుక ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా పూర్తి చేయగలము, అలాగే ఉద్యోగాల కల్పన కూడా రూపొందించగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికి చాలా టైం తీసుకుంటోంది. మాటలతో మాత్రం కాలయాపన గడిపేస్తూ ఉన్నారు. చూస్తుండగానే 7 నెలలు పూర్తయిపోయి 8వ నెల అయితే కనుక రన్ అవుతోంది. మరి ఈ 8 నెలల్లో ఏవైతే చేపట్టారో వాటిని అంటే సమగ్రంగా ఒక నివేదిక అయితే కనుక బయటకు ఇస్తే కనుక అప్పుడు ప్రజలకి కూడా నమ్మకం ఏర్పడుతుంది. అంటే మాటలతో చెప్పడం కాకుండా లిఖితపూర్వకంగానో లేకపోతే ప్రభుత్వ వెబ్సైట్లోనో చెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో పేరు ప్రస్తావిస్తేనే నిధులు ఇచ్చినట్టు కాదు, మామూలుగా కూడా ఆర్థిక చేయూత కేంద్రం ఇచ్చే చేయూతని అందుకుంటే కనుక ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ మీరు ఏదైతే ఒట్టిగా మాటలు చెప్తున్నారో, మాటలే కాదు వాటిని చేతలుగా మార్చి ఇంప్లిమెంట్ చేసినప్పుడే ప్రజలకు నమ్మకం కుదురుతుంది. నమ్మకం కుదరడమే కాదు, ఏదైతే మీరు అనుకుంటున్నారో పేదరికాన్ని నిర్మూలించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి వేలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఇవన్నీ జరగాలి అంటే కనుక మీరు మాటలతో కాలయాపన చేయకుండా మీటింగ్లు, సమీక్షలు, సమావేశాలు అంటూ సమీక్ష సమావేశాలు ఉండాలి. ఎందుకంటే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మీరు వాళ్ళకు దిశానిర్దేశం చేయాలి, ఉండాలి. కాకపోతే వీటితోనే కాలయాపన చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. మీరు ఏదైతే ఆదాయ ఆర్జన కోసం సమీక్ష సమావేశం నిర్వహించారో దీంట్లో మీరు ముఖ్యంగా చెప్పుకొచ్చిన విషయాలు అయితే కనుక సో గత వైకాపా ప్రభుత్వం ప్రజల జీవితాన్ని దుర్భరం చేసింది. అలా కాకోకుండా కొత్త విధానాలతో మనం ఆదాయాన్ని పెంచుకోవాలి. సో పన్నులు ఎగవేసే వాళ్ళని పన్నులు ఎగవేయకోకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలాగని వ్యాపారుల పైన అయితే కనుక ఒత్తిడి తీసుకురాకండి, ఎక్కువ వేధింపులకు పాల్పడకండి అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. అలాగే P4 విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎందుకు ఉగాది వరకు అంటే, మీరు దీన్ని ఈరోజు కాదు చెప్పింది, మీరు చెప్పి కూడా దాదాపు 15 రోజుల పైనే అయిపోయింది. మీరు అంటే ఒకటి ఈ కార్యక్రమం చేపట్టాలి అనుకున్నప్పుడు దాని మీద ముందుగానే ప్లాన్ అయితే కనుక చేసుకొని ఉంటారు కదా. సో ఈ వేలో వెళ్ళాలి, ఈ విధానం P4 విధానం ద్వారా పేదరికం నిర్మూలన చేయాలి అంటే కనుక ఏమేం చేయాలి అన్నది ఒక ప్రణాళికతో అయితే కనుక ముందే సిద్ధమైన తర్వాతనే ప్రకటిస్తారు కదా. ఈ విధానంతో ముందుకెళ్తున్నాము, పేదరికాన్ని నిర్మూలన చేయడానికి P4 విధానం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ P4 ప్రస్తావన వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన అవుతుందని ముందుగానే ఒక ప్రణాళిక అయితే అనుకొని ఉంటారు కదా. ఆ తర్వాతనే కదా స్కీమ్ కానీ లేకపోతే ఇలాంటి ప్రణాళికలు కానీ లేకపోతే ఇలాంటి కొత్త విధానాలు ఏదైతే తీసుకొస్తున్నారో వాటిని చెప్పేది. మరి అలాంటప్పుడు ఇంత మీరు చెప్పి కూడా ఆల్రెడీ 15 డేస్ కాదు ఇంకా ఎక్కువే అయ్యింది. మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు కాలయాపన చేయడము? అంటే ఉగాది నుంచి ప్రారంభిస్తాము, పోర్టల్ కూడా అంటే సర్వేకు ప్రత్యేక పోర్టల్ పెడతాము అని చెప్పేసి అంత డిలే చేయాల్సిన అవసరం అయితే కనుక లేదు కదా. మీరు పక్కా ప్లాన్తో ఒక విధానాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇలా కాలయాపన చేస్తూ ఇంకేనా చూస్తున్నాగా మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్ళండి. 8వ నెల ఇది, సంవత్సరం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకేముంది అదిగో ఇదిగో అంటే ఇంకా 4 ఇయర్స్ ఉంటుంది, కంప్లీట్గా 4 ఇయర్స్ కూడా ఉండదు. అప్పుడు సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు, అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇలా కాలయాపన చేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పుడు సంపద సృష్టిస్తారు, ఎప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు, ఎప్పుడు రాజధాని పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారు, ప్రజలకు చెప్పిన హామీలన్నీ పూర్తి స్థాయిలో జూన్లో
జూన్లోగా అయితే కనుక పూర్తి చేస్తామన్నారు. మరి అది కూడా జూన్లోగా పూర్తి చేసినప్పుడు చేశారు అని అనుకుంటాము అని చెప్పేసి చాలామంది ప్రజలైతే అంటున్నారు. మరి ఇవన్నీ ఇన్ని పెండింగ్లో పెట్టుకొని మాటలతో కాలయాపన చేయడం అయితే కనుక ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని ముందే నిర్ణయాలు తీసుకొని ఉంటారు కాబట్టి వాటి గురించి ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. మరి ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం నెల టైం ఎందుకు తీసుకుంటున్నారు అన్నది అర్థం కాలేదని చెప్పేసి చాలామంది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా దీనిపైన మీరు ఒక్కసారి సమీక్షించి పునరాలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక బీసీలపై వైసీపీ కత్తి, గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషనర్ల వరద. పిటిషనర్లలో ఎక్కువ మంది వైసీపీ అనుకూలురే. మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారంటున్న టీడీపీ మాజీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా జగన్ స్థానిక సంస్థలో బీసీ కోటాను 24% తగ్గించారంటున్న నేతలు. ఆయన మద్యం పాలసీతో 4000 కళ్ళు దుకాణాలు మూతపడ్డాయని వెల్లడి. బీసీలపై వైసీపీ ద్వేషానికి ఇవే నిదర్శనం అంటూ ధ్వజం. సో ఏదైతే బీసీల పైన అయితే కనుక వైసీపీ కక్ష కట్టింది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్తా కథనం అయితే ఇచ్చారు. సో ఎక్కువ మంది గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్లో అయితే కనుక వేశారు. ఆ పిటిషనర్లలో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కనుక మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారని చెప్పేసి టీడీపీ అంటోంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక బీసీల పైన వైసీపీ కక్ష కట్టింది అన్నది జ్యోతిలో ప్రధాన వార్తాంశంగా ఇచ్చారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక ఉత్పత్తిలో ఉక్కు సంకల్పం, అరకొర జీతాలు, తక్కువ మంది సిబ్బంది, ముడి సరుకు లభ్యత అంతంత మాత్రమే, ప్రతికూల పరిస్థితుల్లోనూ అత్యధిక ఉత్పత్తి, 10 నెలల్లో 31 లక్షల టన్నుల హాట్ మెటల్, 2 బ్లాస్ట్ ఫర్నేస్లతో లక్ష్యాన్ని మించి ఉత్పత్తి. సో ఉత్పత్తిలో ఉక్కు సంకల్పం అని చెప్పేసి ఒక వార్తా ఐటమ్ అయితే కనుక ప్రధాన బ్యానర్ అంటే ప్రధాన శీర్షిక ఇచ్చారు. ఇంకొక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక ఏఐ సెంటర్ మాకు ఇవ్వండి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు లోకేష్ వినతి. విశాఖ డేటా సిటీకి సహకరించండి, కేంద్రం అనుమతులు సులభతరం చేయండి, సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వండి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయం, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో యువతకు ఉపాధి, వాటి స్థాపనకు సహకారం అందించండి, కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రికి అభ్యర్థన. ఓకే, ఏదైతే కనుక లోకేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిశారో ఆ సమయంలో అశ్విని వైష్ణవ్కి ఒక వినతి చేశారు. ఏంటంటే కనుక విశాఖలో డేటా సిటీకి సహకరించండి, సింగిల్ విండో పద్ధతిలో అనుమతులను అంటే సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వండి, అనుమతుల్ని కూడా సులభతరం చేయండి అని చెప్పేసి కోరారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మాకు ఇవ్వండి అని చెప్పేసి అయితే కనుక అడిగారు. ఇంకొకటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో అయితే కనుక యువతకు ఉపాధి లభిస్తుంది, అంటే ఆ కంపెనీలు వస్తే కనుక యువతకు ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో యువతకు ఉపాధి పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది లోకేష్ రైల్వే శాఖ మంత్రిని కలిసినప్పుడు మాట్లాడిన మాటలు సమావేశము. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక సో ఎట్టకేలకు అందరూ ఊహించిందే జరిగింది. అమెరికా నుంచి భారత్కు 205 మంది అక్రమ వలసదారులు వెనక్కి. యుద్ధ విమానం C-17 గ్లోబ్ మాస్టర్లో భారతీయులను తరలిస్తున్న అమెరికా ప్రభుత్వం. నేడు అమృత్సర్లో దిగనున్న విమానం. నేర చరిత్ర ఉన్నవారిని అరెస్ట్ చేస్తాం పంజాబ్ పోలీసులు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18,000 మంది భారతీయులు. అక్రమ వలసలకు వ్యతిరేకమన్న భారత్. ట్రంప్ వాణిజ్య యుద్ధానికి జిన్పింగ్ సై. అమెరికా బొగ్గు LNG ఉత్పత్తులపై 15% సుంకం. సో అక్రమ వలస ఎవరైతే అమెరికాలో అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళని అమెరికా ఆయా దేశాలకి డిపోర్టేషన్ చేస్తోంది, అంటే ఆయా దేశాల్లో దింపుతోంది. ముఖ్యంగా వారి యుద్ధ విమానాలను ఉపయోగించి అంటే స్టార్టింగ్లో ఈ చర్య తీసుకున్నప్పుడు అంటే ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు అయితే కనుక అక్రమ వలసదారులను డిపోర్టేషన్ చేయాలి అని చెప్పేసి ఆ టైంలో అయితే కనుక అమెరికాలో అంటే యుద్ధ విమానాలను మొట్టమొదటిసారిగా వాడారని అయితే చెప్పారు. సో అలా ఏ దేశానికి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయా దేశాలకు డిపోర్టేషన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్కు చెందిన వాళ్ళు దాదాపు 18,000 మంది అమెరికాలో ఉన్నట్లు గుర్తించారంట. వీళ్ళల్లో ప్రస్తుతానికైతే కనుక 205 మందిని అమృత్సర్కి పంపించారు. అంటే సో ఆ విమానం అమృత్సర్లో ఇవాళ దిగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త అయితే ఇచ్చారు. ఇంకొకటి, ట్రంప్తో వాణిజ్య యుద్ధానికి జిన్పింగ్ సై. అమెరికా బొగ్గు LNG ఉత్పత్తులపై 15%. అలాగే ఏదైతే మనం 2 రోజుల క్రితం చూసుకున్నామో డొనాల్డ్ ట్రంప్ తన అంటే వాణిజ్య భాగస్వామి
భాగస్వామ్యులైన కెనడా, మెక్సికో మీద దిగుమతులపై 20% సుంకం పెంచాడు. అలాగే చైనా దిగుమతులపైన కూడా 10% సుంకం పెంచాడు. దీనికి సంబంధించి చైనా కూడా ట్రంప్కి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. ఏంటంటే చైనా అమెరికా నుంచి ఏవైతే ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటారో వాటిపైన సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. అంటే వాణిజ్య యుద్ధానికి, అంటే ట్రంప్తో వాణిజ్య యుద్ధానికి చైనా కూడా సై అంటోంది అని చెప్పేసి. అలాగే అమెరికా నుంచి ఏదైతే బొగ్గు, ఎల్ఎన్జి ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నారో వాటిపైన 15% సుంకం అయితే కనుక చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అయితే కనుక ప్రపంచం ఒకవైపు భయపడుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వాణిజ్య యుద్ధం ఒక్కసారి మొదలైందంటే కనుక అది సామాన్య ప్రజలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దిగుమతులపైన, ఎగుమతులపైన సుంకాలు విధించుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే దిగుమతులపైన సుంకాలు విధించినప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంది. అది చుట్టి ఎటొచ్చి కూడా సామాన్యుల మీదే పడేది. సో ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే తన దేశాన్ని రక్షించుకోవాలి, కాదనట్లేదు. కానీ ఇలాంటి ముఖ్యంగా అన్ని దేశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని దేశాల మీద ఎఫెక్ట్ అవుతుందేమో, ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమో అన్న నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది మీ అమెరికాకు సంబంధించినదే కాదు, మొత్తం ప్రపంచ దేశాలకి సంబంధించిన సమస్య అవుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ అంటే కొన్ని ముఖ్యమైన దేశాలు, ఇప్పటికే వెనుకబడిన దేశాలు చాలా ఉన్నాయి. మీరు తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలతో ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడడమే కాకుండా ఆ దేశాల్లోని ప్రజలపైన కూడా చాలా నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తోంది. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానాంశాలను అయితే కనుక మనం చూసుకున్నాము. ఇక ఈనాడులో వచ్చిన ప్రధానాంశాలను చూసుకుంటే కనుక పెద్దరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్, వైకాపా హయాంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్, ఆ సొత్తు బిగ్ బాస్ కు చేర్చడంలో ప్రధాన పాత్ర, రాజ్ కసిరెడ్డిని తెర ముందు పెట్టుకుని వసూళ్లు, ఒక్కో కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు మొత్తంగా కొల్లగొట్టింది 3,000 కోట్ల రూపాయలు. సో దీనికి అంటే మద్యంకి సంబంధించి మద్యం ముడుపుల వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వార్తా కథనం అయితే ఈనాడులో ఇచ్చారు. పెద్దరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్ అని చెప్పేసి హెడ్డింగ్తో ఇచ్చారు. అంటే ఒక్కొక్క కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు తీసుకున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఆ లెక్కన చూసుకుంటే కనుక మొత్తం కొల్లగొట్టింది 3,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో అయితే ఇచ్చారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే ఆధ్యాత్మిక వార్త ఇది. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు, నిన్న రథసప్తమి జరిగింది కదండి, దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. సో ఇక్కడ ఫొటోస్ చూసుకుంటే కనుక మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చిన భక్తజనం, స్వామివారికి ఉషోదయ హారతి ఫొటోస్ ఇచ్చారు. నిన్న తిరుమలలో రథసప్తమి సందర్భంగా అయితే కనుక అంగరంగ వైభవంగా స్వామివారికి పూజలు కానీ సేవలు కానీ జరిగాయి. భక్తులు కూడా అత్యంత భక్తితో స్వామివారిని దర్శించుకున్నారు. సో గతంలో జరిగిన ఏదైతే ఉందో సంఘటన అది పునరావృతం కాకుండా ఉండడానికి ఏర్పాట్లు కూడా ఈసారి పకడ్బందీగా చేశారు. అంటే దాదాపు 2 లక్షల మంది వరకు వేచి ఉండడానికి కూడా సరైన ఏర్పాట్లు చేశారు. అలాగే వాళ్ళకి అంటే ఫుడ్ కానీ వాళ్ళకి ఫుడ్ అందించడానికి కూడా కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేసింది టీడీపీ. మొత్తానికి నిన్న అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు అయితే కనుక తిరుమలలో ముగిశాయి. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహనంతో అయితే కనుక పూర్తయ్యాయి. ఈనాడులో వచ్చిన ప్రధానాంశాలను అయితే చూసుకున్నాము. ఇక మరో వార్తాపత్రిక దిశలో ప్రధాన వార్తాంశాలని చూసుకుంటే కనుక 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు 3 వారాలకు పైగా నిర్వహించే అవకాశం, రేపు కేబినెట్ భేటీలో అసెంబ్లీ పనిదినాలు, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీల ఖరారు. సో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఒక వార్త అయితే ఇచ్చారు. సో ఈ అసెంబ్లీ సమావేశాలు 3 వారాలకు పైగా ఉండేటట్లు అయితే కనుక నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే కనుక చేస్తున్నారు. సో ఇవాళ జరిగే కేబినెట్ మీటింగ్లో అయితే కనుక అసెంబ్లీ పనిదినాలు అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీల గురించి కూడా ఖరారు చేస్తారని చెప్పేసి ప్రధానంగా వార్త ఐటమ్ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక వైసీపీలో అంతర్మథనం, బలమున్న మున్సిపల్ బైపోల్ లో ఓటమి, విప్ జారీ చేసిన మాట వినని కార్పొరేటర్లు, పార్టీని వీడి వెళ్తున్న ముఖ్య నేతలు, తాడేపల్లికి చేరుకున్న జగన్. సో మనము మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక మున్సిపల్ బైపోల్స్లో కూడా వైసీపీ ఓటమి పాలైంది. సో బలం ఉన్నా కూడా ఓడిపోయింది. సో విప్ జారీ చేసినా కూడా మాట వినని కార్పొరేటర్లు అని చెప్పేసి ముఖ్యంగా వార్తా కథనం అయితే ఇచ్చారు. అంటే ఎక్కువ మంది వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యులు వారు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో దీంతో వైసీపీలో అంతర్మథనం స్టార్ట్ అయింది అని చెప్పేసి ప్రధాన వార్తా ఐటమ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్
తాడేపల్లికి అయితే చేరుకున్నారు అని చెప్పారు. మరి తాడేపల్లికి చేరుకున్న జగన్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అంటే వైసీపీ పార్టీలో ఉన్న నేతలు, ముఖ్యమైన నేతలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, మరి వీళ్ళని పార్టీ మారకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారా? అలాగే స్థానిక సంస్థల్లో ఏదైతే కనుక ఓటమి పాలయ్యారో, అలాగే మున్సిపల్ బైపోల్స్లో కూడా ఓటమి పాలయ్యారో, వీటిపైన సమీక్షా సమావేశం నిర్వహించి మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది అయితే మాత్రం చూడాల్సిన అంశము. ఇక మరో ముఖ్యమైన వార్త, ఏపీలోనూ కులగణన చేపట్టాలి. ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని వ్యాఖ్య. ఓకే, తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందో అది దేశానికే ఆదర్శం. అలాగే ఏపీలో కూడా కులగణన చేపట్టాలి అని చెప్పేసి షర్మిల అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. మరి ఏపీలో కులగణన సర్వే చేస్తారా లేదా అన్నది వేసి చూడాలి. ఇంతేకాదు, దేశంలో కూడా కులగణన సర్వే చేయాలి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే కనుక చెప్తూనే ఉన్నారు. నిన్న రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం పైన కూడా దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అని చెప్పేసి అన్నారు. మరి దేశవ్యాప్తంగా కులగణన జరుగుతుందా లేదా, అలాగే ఏపీలో కూడా జరుగుతుందా లేదా అన్నదైతే కనుక చేపట్టినప్పుడు చేపట్టారు అనుకోవాలి కులగణన సర్వే. ఇక కూటమికే పీఠం, మున్సిపల్ పదవుల ఉప ఎన్నికలు పూర్తి. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ వశం. నందిగామలో అధిష్టానం సూచించిన అభ్యర్థి విజయం. పిడుగురాళ్లలో కోరం లేక మళ్లీ వాయిదా. ఓకే, ఎట్టకేలకు ఏదైతే కనుక మున్సిపల్ పదవుల ఉప ఎన్నికలు పూర్తి అయ్యాయి. దీంట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి అయితే కనుక టీడీపీ కైవసం చేసుకుంది అని చెప్పేసి ప్రధానంగా వార్తాంశం ఇచ్చారు. అలాగే నందిగామలో అధిష్టానం సూచించిన అభ్యర్థి విజయం సాధించారు అని చెప్పేశారు. ఇంకొకటి, పిడుగురాళ్లలో అంటే సరిపడా కోరం, అంటే కోరం ఫామ్ అవ్వాలంటే సరిపడా మెంబర్స్ ఉండాలి కదండి, ఇంతమంది మెంబర్స్తో కోరం ఫామ్ అవుతుంది అని ఉంటుంది. సో ఆ కోరం లేక మళ్ళీ అక్కడైతే కనుక పిడుగురాళ్ళలో అయితే కనుక మళ్ళీ వాయిదా పడింది. మరి ఆ వాయిదా పడినది ఎప్పుడు జరుగుతాయి అన్నది ఇంకా మనకైతే కనుక ఇక్కడ న్యూస్లో ఇవ్వలేదు, అంటే ఎప్పుడు జరుగుతుంది అన్నది ఇంకా తెలియరాలేదు. సో దిశలో వచ్చిన ప్రధాన వార్తాంశాలు అయితే కనుక ఇవి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్ చూసుకుంటే కనుక, దొడ్డిదారిలో డిప్యూటీ, ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం. సంఖ్యాబలం లేకున్నా దాడులు దౌర్జన్యాలతో పదవిని లాక్కున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి అరాచక పర్వం. వారి కోసం వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులు. రెండో రోజు కార్పొరేటర్ల వాహనంపై దాడికి యత్నం. కూటమి గూండాల చిత్రహింసలను తట్టుకోలేక తలొగ్గినట్లు కార్పొరేటర్ల కన్నీటి పర్యంతం. వైఎస్ఆర్సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోను చైర్పర్సన్ కుర్చీపై టీడీపీ తిష్ట. రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల ఎన్నికలు మరోసారి వాయిదా. ఒక్క సీటు గెలవని చోట్ల కూడా బెదిరిస్తూ కుర్చీలో పాగా వేసే ఎత్తుగడలు. పిడుగురాళ్ల పాలకొండలో కోరం లేక తునిలో ఉద్రిక్తతో ఆగిన ప్రక్రియ. సో ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. బలం లేకున్నా కూడా బరి తెగించి ఈ ఎన్నికల్లో అయితే కనుక టీడీపీ సీట్లని కైవసం చేసుకుంది అని చెప్పేసి. ముఖ్యంగా తిరుపతి నగర కార్పొరేషన్ మొత్తం 50 డివిజన్లు ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ 48, టీడీపీకి 1, పెండింగ్లో 1 ఉందంట. అలాగే ఏలూరు నగర పాలక సంస్థలో 50 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 47, టీడీపీకి 3. నెల్లూరులో కూడా 54 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 54, టీడీపీకి 0. హిందూపురం మున్సిపాలిటీలో 38 అయితే వైఎస్ఆర్సీపీకి 29, టీడీపీ 6, బీజేపీ 1, ఇతరులు 2 ఉన్నారు. అలాగే పాలకొండ నగర పంచాయతీలో 20 సీట్లు అయితే కనుక వైఎస్ఆర్సీపీ 17, టీడీపీ 3. తుని మున్సిపాలిటీలో 30 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 30, టీడీపీకి 0. పిడుగురాల మున్సిపాలిటీలో 33 అయితే 33 కూడా వైఎస్ఆర్సీపీవే. నూజివీడు మున్సిపాలిటీలో 32 ఉంటే వైఎస్ఆర్సీపీవి 27, టీడీపీవి 7. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ డివిజన్లో 20 ఉంటే అందులో వైసీపీవి 18, టీడీపీవి 2. ఇక నందిగామ మున్సిపాలిటీలో 20 డివిజన్లలో 13 వైఎస్ఆర్సీపీవి, టీడీపీవి 6, జనసేనవి 1 ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఎక్కడ చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీదే బలం తెలుస్తోంది. మరి ఇంత బలం ఉన్నా కూడా బరి తెగించి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారో వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించి చాలా, అంటే టీడీపీ గూండాలు అన్న మాట వాడారు ఇక్కడ. టీడీపీ గూండాలు అయితే కనుక వీళ్ళని బెదిరించి కొంతమంది కార్పొరేటర్లను కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా, వాళ్ళకి ఆధిక్యం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ డేటాతో సహా వివరాలతో సహా ఇచ్చింది సాక్షి న్యూస్ పేపర్. మరి ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పాలి. ఎందుకంటే కనుక ఇలాంటి ఎలక్షన్స్లో కూడా, అంటే ఇలాంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా కార్పొరేటర్లని కిడ్నాప్ చేయడం అనేది మనం నిన్న న్యూస్ పేపర్లో కూడా చూసాము. కార్పొరేటర్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం చూసాము. అలాగే బస్సుని పగలగొడుతున్న టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఫోటో కూడా ఇచ్చారు, అది కూడా చూసుకున్నాము. మరి దీనిపైన ప్రభుత్వం ఏమి ఆన్సర్ చెప్తుంది అంటే, ఆన్సర్ చెప్తుంది అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కనుక అధికారంలో ఉండేది కూటమి ప్రభుత్వం, ప్రధానంగా టీడీపీ అందులో. సో
టీడీపీ వాళ్ళే అంటే ఈ గూండాయిజం చేసి బలవంతంగా లాగేసుకున్నారు, కిడ్నాప్ చేశారు వైసీపీ కార్పొరేటర్లని, కొంతమందిని బంధించారు, కొంతమందిని అయితే కనుక వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు, బెదిరింపులకు దిగారు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనంలో అయితే మనకు తెలుస్తోంది. మరి ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంది అనుకోవడం అయితే కనుక, అంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది అనుకోవడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన పొరపాటే అని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీనే ఇలాంటి పనులు చేపట్టినప్పుడు మరి ఇంకా వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందని ఎలా ప్రజలు అనుకుంటారు? సో ఇప్పుడు ప్రజల్లో ఇదే చర్చ తీవ్రంగా నడుస్తోంది. సో పార్టీకి వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నా కూడా ఎందుకు ఓటమి పాలైంది? టీడీపీ చేసిన ఈ నిర్వాకం వల్ల, అంటే ఈ బరితెగింపు చర్యల వల్ల, వైసీపీ మీద కక్ష సాధింపు వల్ల, సో వైసీపీని ఎలాగైనా సరే ఆ పార్టీని ఓడించాలి అన్న ఉద్దేశంతో అధికారం ఉంది కదా అనేసి దాన్ని అడ్డు పెట్టుకొని ఇంతటి నీచానికి దిగజారని చెప్పేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. మరి దీనిపైన ఎవరు స్పందిస్తారు? మరి రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా చేస్తున్నప్పటికీ, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ఉందో ఆ టీడీపీ వాళ్ళే ఇలా చేస్తున్నప్పుడు మరి దీనికి ఎవరు న్యాయం చేస్తారు అని కూడా ప్రజలు వాపోతున్నారు. మరి దీనికి సంబంధించి అంటే ప్రజలే కాదు, వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు చేసే చేష్టలకు ఏం చేయలేక ఉండిపోయాము అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలో ఎవరు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ఎవరు దీనికి న్యాయం చేస్తారు అన్నది మాత్రం సమాధానం లేని ప్రశ్న అనే చెప్పొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Be happy, stay strong, stay healthy.